అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7 నుంచి జరగనున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరిస్తున్న నిబంధనలనే ఇక్కడ అమలు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశాలు జరిగినన్ని రోజులు కరోనా పరీక్షల నెగటివ్ రిపోర్ట్లను చూపించి లోపలికి రావాలని కోరారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కిట్టు ఇవ్వనున్నట్టు తెలిపారు. అందులో ఆక్సిమీటర్, శానిటైజర్, మాస్క్ ఉంటుందని, ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 లోపు ఉంటే సభకు రావద్దన్నారు. మీడియా సంస్థలకు 2 పాసులు ఇస్తామని, అందులో ఒకటి శాసన మండలి కోసం, మరొకటి శాసనసభను కవర్ చేయడానికి వీలుంటుందని అన్నారు. కరోనా నేపథ్యంలో మీడియా పాయింట్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జ్వరం రాకున్నా, దగ్గు, జలుబు లాంటివి ఉన్నా అసెంబ్లీకి రావద్దని సభ్యులకు సూచించారు. అసెంబ్లీకి వచ్చే పోలీస్, మీడియా, ఇతర శాఖల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమావేశాలు ప్రారంభమయ్యేలోపు కరోనా పరీక్షలు చేయించుకుని అసెంబ్లీకి రావాలని తెలిపారు. ఎమ్మెల్యేలతో సహా ఎవరికి పాజిటివ్ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. డాక్టర్లు వెళ్లి ఎమ్మెల్యేలకు పరీక్షలు నిర్వహిస్తారని, అందులో నెగటివ్ వచ్చిన వారు మాత్రమే అసెంబ్లీకి రావాలని, కరోనా లక్షణాలు ఉన్నా సభకు రావద్దని కోరారు. సింప్టమ్స్ కొంతమందికి ఉంటాయి. ఈ మధ్యన కరోనా అనేది రకరకాలుగా అది కూడా మనతో ఛాలెంజ్ చేస్తూ ఉంది. టెస్ట్ ఏర్పడది, కానీ దగ్గు, జ్వరం, ఆయాసం మొదలగు కూడా వారికి వస్తాయి. అటువంటి వారు రాకండి, ఇంటి వద్ద ఉండిపోండి. సిబ్బంది కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రెస్ కావచ్చు. నాకు పాజిటివ్ లేదు, నెగిటివ్ ఉంది, నాకు దగ్గు వచ్చినా, దమ్ము వచ్చినా నాకు ఏం కాదు అంతే. అది దగ్గు కావచ్చు, లేకపోతే దమ్ము కావచ్చు, లేదు కరోనాలో కొంతమందికి సింప్టమ్స్ ఉండకుండా కరోనా వస్తుంది, కొంతమంది సింప్టమ్స్ ఉండి కరోనా కనబడదు. ఈ రకరకాలుగా ఈ మధ్యన ఈ వ్యాధి కూడా మనందరూ ఆడిస్తూ ఉంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, నా ప్రార్థన, ఈ సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకవేళ పాజిటివ్ రాకపోయినా నేను నెగిటివ్ వచ్చింది కదా అని దయచేసి హౌస్ రాకండి. మరొక రిక్వెస్ట్, నాది ప్రత్యేకంగా రిక్వెస్ట్, సభకు వచ్చేటువంటి ఈ 6-7 కేటగిరీ వాళ్ళు ఈ 20-21 రోజులు సుమారుగా అనుకుంటున్నాం. శాసనసభ ఎన్ని రోజులు నడిచినా, ఎన్ని రోజులు జరిగినా కాస్త బంధువుల దగ్గర కానీ, ఫంక్షన్లకు కానీ ఈ దఫా అసెంబ్లీ సమావేశాలని, కౌన్సిల్ సమావేశాలని సజావుగా జరిపేందుకు ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు, అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశాల ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలకు మరొకసారి తెలియజెప్పే విధంగా ఉండాలని, అట్లాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించబడాలని సభానాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. కాబట్టి ఎన్ని ఎక్కువ రోజులు వీలైతే అన్ని ఎక్కువ రోజులు ఈ సమావేశాలు జరుపుకోవాలని వారు భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం,